అబ్బూరి కొడుకు గారు పెళ్ళికి వచ్చారు కరోనా టైంలో. సార్ని వెళ్ళొద్దని చాలామంది ఆపారు. ఆనంద్ అప్పుడు తీసుకొచ్చారనమాట. ఇది చెప్తా అంటే పెళ్ళంతా అయిపోయింది, లోపల కూర్చున్నాం. పత్రిక గారు అడిగారనమాట, ఏం చూస్తారో తెలీదు ఏ వ్యక్తిలో. 2 చేతులు జోడించి నన్ను, నేను గురువుగారు కదా అని కాలు పడుతున్నా. పక్కన రాఘవరావు సార్ ఉన్నారు, లక్ష్మణరావు ఉన్నారు, మా శంకరరావు గారు కూడా ఉన్నారు. ఒకటే అడిగారు ఆయన, నాకు 20 కోట్లు కావాలయా అని అడిగారు. నేను ఎట్లా ఉంటుంది ఆ మనిషి స్పందన? నన్ను అడిగారు సార్ ఆయన 20 కోట్లు కావాలి. అప్పటికి శాటిలైట్ ఛానల్ ఇంకేం పెట్టలే. 2 చేతులు దండం పెట్టి, నా దగ్గర ₹1 కోటి కూడా లేదు అది అడగడానికి, ఇవ్వడానికి. నీ చెప్పొచ్చేది ఏంటంటే, సార్ అన్న ఏదైతే మాట ఉందో అది అక్షరాలు అవుతుంది. ఎందుకంటే మొన్నటిదాకా కరోనా టైంలో శాటిలైట్ ఛానల్ అన్నారు, రెంట్ ద్వారా వెళ్ళాం. స్టూడియో 1+ ఆశీర్వాద్ అన్న పేరుతో నడుపుకున్నాం. కానీ ఓన్ బ్రాండింగ్ వచ్చేసిందా లేదా ఆయన మాట ప్రకారం? ఇది మన ఓన్ లోగా వచ్చిందా లేదా? అట్లాగే ఆయన అన్న మాట ప్రకారం బీబీసీకి వెళ్తుంది. కానీ వెళ్ళే టయానికి ఎవరి పాత్ర ఉంటుందా అనేది చూసుకోవాలి. అది ఆ పాత్ర నేనుంటుందా, ఈయనది ఉంటుందా, ఆయనది ఉంటుందా అని తెలియదు. మా సార్ చెప్తుంటారు, 1998లో జక్కారావు దగ్గర ధ్యానంలోకి వస్తే నేను ఎంతోమంది చూశానయ్యా. పత్రిక గారి గురించి స్టేజ్లో ఎక్కి ఎంతో మాట్లాడుతుంటారయ్యా. ఈరోజు ఎవడో లేడు మూమెంట్లో. మాటలు చెప్పుకోవచ్చు, ఆయన అన్నమాట ప్రతిది కూడా అక్షర సత్యం అవుద్ది. కానీ మన ఇంటెన్షన్ ఎలా ఉంది? మన బిడ్డ ఎప్పుడు మనకు ముద్దు వస్తాడు, ఆడెన్ని తప్పులు చేసినా సరే, కానీ సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది? అవునా కదా? గాంధారి అడుగుద్దంట కృష్ణుడిని, నీ వంశం నాశనం అయిపోవాలని. తప్పు ఎవడు చేశాడు అని అడుగుతాడు. నువ్వు 100 మంది పిల్లల్ని చంపేసుకున్నావు, నీ భర్త గుడ్డివాడైతే నువ్వు కళ్ళగందులు ఎట్టు కూర్చుంటావా? తప్పు ఎవరిది, నీదా నాదా? చంపాల్సి వచ్చింది. మరి అధర్మంలో ఉన్నారు వాళ్ళు. ఐదుగురినే కాపాడాడు శ్రీకృష్ణుడు. కౌరవులను కాపాడలే. కౌరవులను కాపాడుకొచ్చిగా సంతతి బాగుందిగా. కర్ణుడు ఎలాంటాడు? కర్ణుడు చంపడం ఎవరి వల్ల అవుద్దా? కానీ చంపాల్సి వచ్చింది. అదే గుర్తుపెట్టుకోవాలి మనంతా కూడా. మా పత్రిక మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే ఆ విషయాలు నచ్చే. ఇదే చెప్తున్నారు, వీరందరూ సర్వీస్ అయిపోయినప్పుడు వచ్చారు. మాకు ఇంకా సర్వీసే మొదలు పెట్టలేదు. ఈ ఛానలే ఇంకా స్టార్ట్ అవ్వకముందు నుంచి వర్క్ చేస్తున్నాం. దీనికి ఏ మోటివేషన్ ఉంది మాకు? కానీ మన పాత్ర ఎలా ఉంటుంది? పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఒకటి అడుగుతున్నాం. పిఎస్ఎస్ఎం నుంచి ఫలం వచ్చింది పిఎంసికి. పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఈ పిఎంసి ఏ విధంగా సర్వీస్ చేస్తుంది అనే ఆలోచనకి వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా వరదల్లా డబ్బులు వస్తాయి. అదే నా యొక్క సజెషన్. మన సర్వీస్ నేర్చుకోవాలి. ఎంతకాలం వాళ్ళు సర్వీస్ చేశారు, మనం చేయాలి. ఇందాక శంకర్రావు గారు మేము మొన్న వెళ్ళాం ఇక్కడ మజిలీ దగ్గర. వాళ్ళు అసలు ఆశ్చర్యం వేసింది. ఒక పూర్ణాత్మ శ్రీధర్ గారి దగ్గర లేడీసు రాత్రి 10ంటికి మాకు భోజనం వండి పెడుతున్నారు. ఎంత పెద్ద టీం, ఎంత వర్క్ చేస్తున్నారంటే, సార్ ఈరోజు ఫిజికల్గా బాడీగా లేకపోయినా కూడా వాళ్ళు బాధ్యతగా చేస్తున్నారు వాళ్ళంత వర్క్. ఆశ్చర్యం వేస్తుంది నాకు. కొన్ని చోట్లకి వెళ్తాను, ఈ పిఎంసి పుణ్యం అంటే నేను తిరగని జిల్లా లేదు, మా కలవని మాస్టర్ లేడు. అదంతా ఎలా వచ్చింది? మీ ఆ టైంలో ఆ బాధ్యత తీసుకున్నాం కాబట్టి. మనమంతా కూడా ఏం చేయాలంటే, ఇక్కడి నుంచి మనం ప్రాణాలకు వేసుకున్నప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో జీవోలు తెస్తుంది, కానీ అమల్లోకి ఎవరికి వెళ్తాయి? ఎన్నో చట్టాలు చేసుకున్నాం, అవునా కదా? కానీ ఎవడు పాటిస్తున్నాడు? మన రాజ్యాంగం మనకు తెలియదు, అవునా కదా? అట్లాగే మన ఏదో ఒక వ్యవస్థ పెట్టుకున్నప్పుడు చక్కగా మన పిఎంసి తెలుగుకే 12 లక్షల మంది ఉన్నారా లేదా సబ్స్క్రైబర్స్? అందులో 1,00,000 మంది స్పందిస్తే చాలు, అయిపోయింది. 11 లక్షల మంది కూడా డబ్బులు ఇవ్వక్కర్లేదు. కానీ 1,00,000 మంది రీచ్ అవ్వడానికి ఎట్లా అనేది ఆలోచించాలి అందరూ కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్.